ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారు, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారు నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 178వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతము. ఈరోజు మనకు ఫ్రైడే సమగ్ర జీవన శైలి, అలాగే దానికంటే ముందు మనం మెడిటేషన్ చేసుకుందాము. ఆ తర్వాత సమగ్ర జీవన శైలి చెప్పుకుందామండి. సమగ్ర జీవన శైలి ఎవరెవరు చెప్తున్నారో ఈరోజు వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. తర్వాతకి అందరూ ఒక్కొక్కరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. అందరూ కూడా స్థిర సుఖాసనంలో కూర్చుందాము. చక్కగా వేళ్ళలో వేలు వేసుకుందాము. ధ్యాన ముద్రలో కాళ్ళు క్రాస్ చేసుకొని, లేదా కింద కూర్చున్న వాళ్ళైతే సుఖాసనంలో కూర్చుందాము. కళ్ళు రెండు మూసేసుకొని శ్వాసను గమనిస్తూ ఉందాము. శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి అనేది మన శరీరంలోకి ప్రవేశించి శరీరంలో ఉండేటువంటి 2,70,000 నాడులను శుద్ధి చేయడం జరుగుతుంది. శుద్ధి చేయడం ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం ద్వారా ఆనందము, ఐశ్వర్యము అన్నీ వస్తాయండి. అంటే అందరూ కూడా ఎంత వీలైతే అంత ధ్యానం చేసుకుందాము. పిరమిడ్ ఉన్న వాళ్ళు చక్కగా పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేసుకుందాము. మామూలుగా చేసే ధ్యానం 1 గంట చేసే పిరమిడ్లో 1 గంట చేస్తే మనకు బయట 3 గంటలు చేసినంత సమానం. కాబట్టి అంత ఎనర్జీని తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. మాస్టర్స్.
అందరూ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, నెక్స్ట్ మనకు సమగ్ర జీవన శైలిలో ఎవరెవరు చెప్పబోతున్నారు హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు టాపిక్ ఓకే సార్, రాఘవయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, నమస్తే సార్, వెల్కమ్. స్వాగతం. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహర్షి పితామహ పత్రిజీ గారి సహస్ర ఆత్మప్రాణం, భూమి సఖ్యంగా ఉన్నటువంటి మాస్టర్లందరికీ సహస్ర ఆత్మప్రాణం. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి ఆదిత్య ముద్ర మరియు కుబేర ముద్ర గురించి తెలుసు. ఆదిత్య ముద్ర వచ్చేసి ఎలా చేయాలో చూస్తాము. మనం ఈ ముద్రలు ఏవైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ మన యొక్క చేతి యొక్క గోళ్ళు లేకుండా చూసుకోవాలి చేతి వేళ్ళకి. అదేవిధంగా శుభ్రంగా ఉంచుకోండి. ఈ ముద్రల ప్రాక్టీస్ అనేది మన యొక్క వేళ్ళ యొక్క చివరులతో చేస్తాం, స్పృశించడం ద్వారా చేస్తాం కాబట్టి గోళ్ళు లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. మీకు కుదిరినటువంటి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలు ప్రాక్టీస్ చేయడం ఎంతో ఉత్తమమైన ఫలితము మనకు లభిస్తుంది. ఈ ఆదిత్య ముద్ర ఎలా చేస్తారో చూస్తాం సత్యం మాస్టర్. ఆదిత్య ముద్ర వచ్చేసి మన యొక్క ఉంగరపు వేలికి ఈ బొటన వేలి యొక్క చివరి భాగాన్ని ఆనించి ఉంచాలి. ఈ ఉంగరపు వేలికి బొటన వేలి యొక్క చివరి భాగాన్ని ఆనించి ఉంచి మిగతా 4 వేళ్లని పక్క పక్కన కలిపి ఉంచి స్ట్రైట్ గా ఉంచాలి. అదేవిధంగా సేమ్ ఎడమ చేతిలో కూడా ఉంగరపు వేలి యొక్క చివరి భాగాన్ని ఉంచేసి మిగతా 4 వేళ్ళు నిటారుగా ఉంచుకొని మన యొక్క అరచేతులు ఆకాశం వైపు ఉండేటువంటి చేసి కళ్ళు మూసుకొని కానీ మామూలు ఇట్లాగా ధ్యానం చేస్తున్న ఇట్లా మనం కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే సమయం వచ్చేసి 50 నిమిషాల పాటు చేయవచ్చు మాస్టర్. లేదంటే 15 నిమిషాలు చొప్పున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ ముద్రకు వచ్చేసి ఇతర పేర్లు వచ్చేసి పూజల్లో దీన్ని శ్రీ ముద్ర అని, ఆవాహిని ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ఉంగరపు వేలు వచ్చేసి పృథ్వీ తత్వాన్ని, బొటన వేలు వచ్చేసి అగ్నితత్వం కలిగి ఉంటుంది. ఉంగరపు వేలు చిన్నగా ఉంచినా గానీ పృథ్వీ తత్వానికి అగ్నితత్వం స్పృశించడం వలన పృథ్వీ అగ్ని తత్వాలు పెరుగుతాయి. అందువలన ఏమవుతుందంటే బలము, బరువు పెరుగుతాయి. అదేవిధంగా ఆగకుండా వస్తున్నటువంటి తుమ్ములను నియంత్రించబడుతుంది. ఆగి వచ్చేటువంటి ఆవలింతలను కూడా పోగొడుతుంది. అదేవిధంగా ధ్యాన సమయంలో వచ్చు ఆవలింతలను కూడా ఇది నియంత్రిస్తుంది. నిద్ర మత్తుతో ఉంటాం ఒక్కో సందర్భంలో, ఆ నిద్ర మొత్తం కూడా పోగొట్టుకోవచ్చు. మనం ధ్యానం చేసేప్పుడు మనకు తెలియకుండానే నిద్రలో ఉన్నామనే అనుమానం కూడా ఒక్కోసారి మనకు కలుగుతూ ఉండాలి. ధ్యానం చేసే ముందు ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేస్తాం అనుకోండి, ఇక వచ్చేటువంటి ఆవలింతలు కానీ లేదంటే ఈ నిద్ర మొత్తం అనేది పోగొడుతుంది. అదేవిధంగా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల పైత్యం కూడా తగ్గిపోతుంది అనమాట. పైత్యం కూడా సహాయకారిగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ముద్రని ఉదయం, సాయంత్రం పూట ప్రాక్టీస్ చేయొచ్చు. 50 నిమిషాలు తగ్గకుండా చేసుకోవచ్చు. లేదంటే 3 పూటలుగా మనం 15 నిమిషాల చొప్పున ఈ ముద్ర ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకొకసారి ఈ ముద్ర చూపిస్తాను చూడండి మాస్టర్స్. ఈ బొటన వేలు చివరి భాగాన్ని ఈ ఉంగరపు వేలు యొక్క కింద భాగంలో నుంచి మిగతా వేళ్ళు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా కనిపిస్తున్నారు మాస్టర్స్. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో మనకి వేయటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. మనకి చూసేదానికి కూడా దీని యొక్క ఫలితాలు అనేది చాలా అమోఘంగా ఉంటుంది. ఏ ముద్ర అయినా చాలా వరకు అన్ని చూస్తాం చాలా సింపుల్ గా ఉంటాయి.
ఎందుకంటే ఈ 5 వేళ్లలో 5 వేళ్ళు మనకి పంచతత్వాలు ఉంటాయి. ఆ పంచతత్వాలు గుర్తించడం వలన మనకి ఈ ముద్రలు అనేది మనకి అమోఘంగా పనిచేస్తాం. ఇంకోటి వచ్చేసి కుబేర ముద్ర అండి. ఈ కుబేర ముద్ర వచ్చేసి ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్. చిటికిన వేలు ఉంగరపు వేలుని మడిచి ఉంచాలి. ఈ మధ్య వేలు చూపుడు వేలుని బొటన వేలు యొక్క చివరలతో మనం స్పృశించి ఉంచాలి. ఈ విధంగా ఈ రెండింటిని మడిచి ఉంచేసి చిటికిన వేలు ఉంగరపు వేలుని, మిగతా 3 వేలుని మధ్య వేలు చూపుడు వేలుని బొటన వేలుతో స్పృశించి ఉంచాలి. సేమ్ అదే విధంగా మన ఎడమ చేతిలో కూడా ఉంచి మిగతా ఈ 2 చేతుల్ని తొడల పైన ఉంచుకొని మనం ఆకాశం వైపు అరచేతులు ఉంచుకొని కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాలి. ఈ ముద్ర వచ్చేసి సమయం వచ్చేసి మనం ఎక్కువసేపు చేసుకోవచ్చు. కనీసం 45 నిమిషాల పాటైనా ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. లేని ఎడల 2 సార్లుగా 22 నిమిషాల పాటైనా మనం ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ ముద్ర యొక్క ప్రయోజనం వచ్చేసి ఈ ముద్రలో మనకి సూర్య ముద్ర, జలోద్ర నాసిక ముద్రలో రెండే ఒక ముద్రలో కలయిక ఉంది కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ 2 ముద్రల వలన మనకి ఏంటంటే ఉపయోగం, సైనసైటిస్ తో బాధపడుతున్న వాళ్ళకి అద్వితీయంగా పనిచేస్తుంది ఈ ముద్ర. అదే విధంగా ముక్కు మూసుకుపోయి అప్పుడప్పుడు మనకి ముక్కు దిబ్బల్లో ఏర్పడతా ఉంటాయి. ఈ చలికాలం వచ్చినప్పుడు కానీ లేదా వర్షం తడిచినప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా మనం స్నానం చేసినప్పుడు చెవుల్లోకి వాటర్ వెళ్ళినప్పుడు కూడా ముక్కులో అవి దిబ్బడుగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేసిన ఈ కుబేర ముద్ర వలన ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే విధంగా తల బరువు కానీ సైనటిస్ వల్ల వచ్చే తలనొప్పి వల్ల కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. దీని ఫలితంగా శరీరంలో వేడి పుట్టుతుంది, తద్వారా వచ్చేటువంటి తలనొప్పి తగ్గిస్తుంది. కారుతున్న ముక్కు కానీ ఇలాంటి ఇబ్బంది పడుతూ ఉంటాం జలుబు చేసినప్పుడు. అలాంటి సమస్యలు కూడా ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుంది. కారుతున్న ముక్కు కూడా తగ్గిస్తుంది. మరి కొన్ని విధాలుగా వ్యాన ముద్ర కూడా కలుస్తుంది ఇందులో. మనం ఈ వేళ్ళని ఇట్లా ముడిచి ఉంచడం వల్ల వ్యాన ముద్ర కూడా కలిసి ఉంటాం. ఆ వ్యాన ముద్ర యొక్క ఫలితం ఏంటంటే ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువల్ల రక్తపోటు సామాన్యంగా వస్తుంది. ఈ వ్యాన ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే వ్యాన ముద్ర రక్తపోటును తగ్గిస్తుంది. ఈ ముద్రలో కూడా అది కలిసి ఉండటం వల్ల మనకి బీపీ అనే లక్షణాలతో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ ముద్ర బీపీని కూడా తగ్గిస్తుంది అనమాట. రక్తపోటు అంటేనే బీపీ, ఈ బీపీని కూడా తగ్గిస్తుంది. ఈ ముద్ర సాధన చక్కటి మందులా పనిచేస్తుంది కాబట్టి బీపీకి ఉపయోగపడుతుంది. ఈ ముద్ర కోరికలను కూడా నెరవేరుస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి. సకారాత్మక ఆలోచన రావడం వలన మనకి ఈ నమ్మకం అనేది కలుగుతుంది. మన కోరికలు తీరుతాయి అనేది నమ్మకం కూడా కలుగుతుంది. ఈ విధంగా మనము ఈ కుబేర ముద్ర సాధన వల్ల ఇలాంటి ప్రయోజనాలు మనం పొందగలుగుతున్నాం. అనేక రకాలైన అద్భుతమైన ప్రయోజనం. ఈ కుబేర ముద్రని ఇంకోసారి చూపిస్తాను చూడండి మాస్టర్. చిటికిన వేలు అదే విధంగా రింగ్ ఫింగర్ ను మడిచి ఉంచి ఈ మధ్య వేలు చూపుడు వేలుని బొటన వేలు చివరితో ఆనించి ఉంచాలి. అదే విధంగా ఎడం చేతిలో కూడా ఈ 2 ముద్రలు ఇట్లా వేసుకొని చక్కగా తొడల పైన చేసుకొని మనం 45 మినిట్స్ తగ్గకుండా చేసుకోవచ్చు. లేదంటే ఉదయం సాయంత్రం 22 నిమిషాల చొప్పున ప్రాక్టీస్ చేయవచ్చు. నమస్తే మేడం. ఈ సదవకాశం కల్పించినటువంటి రంగనాథ్ సార్ గారికి సర్వస్వాత్మక సార్, థ్యాంక్ యూ సార్. ఒకటి కుబేర ముద్ర, ఇంకొకటి పృథ్వీ ముద్ర, ఆదిత్య ముద్ర. ఆదిత్య ముద్ర. ఆదిత్య ముద్ర వల్ల ఆదిత్య ముద్ర వల్ల వచ్చేసి మనకి బరువు పెరగడం అనేది ఉంటుంది. ఆగే వస్తున్న తుమ్ములు కానీ లేదంటే ఆవలింతలు కానీ మనకి నిద్ర మొత్తం అనేది తగ్గుతుంది. వెయిట్ లాస్ అనే దానికి ఆదిత్య ముద్ర బాగా పనిచేస్తుంది. వెయిట్ పెరుగుతారు మేడం, లాస్ కాదు, పెరగటానికి. ఓకే, వెయిట్ పెరగడం కోసం ఆదిత్య ముద్ర అది సార్. అంటే తక్కువగా బరువు ఉన్నారు, పెరగాలి అనుకునే వాళ్ళ కోసము ఈ ముద్ర. ఇది చాలా తక్కువ మందికి ఉపయోగము. ఎందుకంటే అందరూ తగ్గాలనే చూసేవాళ్ళు కానీ పెరగాలని చూసేవాళ్ళు పాపం చాలా తక్కువ ఉన్నారేమో. మంచి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? అందరికీ ముద్ర అర్థమైందా? లేదు, ఎవరికన్నా డౌట్ ఉంది అంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్ ఇంకొకసారి చూపిస్తారు. ఏమైనా డౌట్ ఉన్నా అడగచ్చు. ఆదిత్య ముద్ర, ఇంకొకటి కుబేర ముద్ర. అలర్జీస్ అంటే జలుబు ఎక్కువ కావడం కానీ
బీపీ ఎక్కువ ఉన్నా అట్లాంటి దానికి, ఇంకొకటి వచ్చేసి మనకు సైనసైటిస్ అలాంటి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మనకి ఏదన్నా ఒక సంకల్పం ఉంది అది నెరవేరాలనుకున్నా అట్లా దానిలన్నింటికి కూడా కుబేర ముద్ర అద్భుతంగా పనిచేస్తుంది. చాలా ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చక్కగా పెట్టుకొని ఫాలో అవ్వచ్చు అనమాట. ఏం డౌట్ లేదు అంటే ముందుకెళ్దాము. ఓకే. ఓకే ముద్ర మాస్టర్స్. చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం వల్ల ఇంకా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. పెట్టుకో ధ్యానంలాగా చేసుకోవచ్చు. బరువు సాధన చేసే టైము చెప్పడం జరిగింది, ఎలా సాధన చేయాలి అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇది ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదో వింటున్నాం పోతున్నాం కాదండి, ఇది చేసి మేము ఇది చేసినాము రిజల్ట్ ఇలా ఉంది అని వచ్చే వారం చెప్పాలి. ఇప్పుడు ఈ వారం చెప్పినటివి నెక్స్ట్ వారానికి మేము ఇది ప్రాక్టీస్ చేసినాము, మాకు బాగా అనిపించింది, లేదా ఏదైనా తేడా అనిపించింది చేసి ఖచ్చితంగా చెప్తే ఇవి కూడా రాసుకోవాలి. చెప్పిన పాయింట్స్ ఏ ముద్ర చెప్పారు, ఎలా చేయాలి, ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నోట్ చేసుకోవాలి, ప్రతి విషయం కూడా అందరూ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ నెక్స్ట్ సమగ్ర జీవన శైలి ఎవరు చెప్తున్నారు? సార్ నారాయణరావు గారు మీరు చెప్తా అన్నారు కదా పోయిన వారము, మీ పేరు ఇచ్చారు. నారాయణరావు గారు ఎవరు ప్రిపేర్ కాలేదా? చెప్పడం వరకే ఉంటుందా, ఆచరణలో ఉండదా? ఓకే. నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో భాగంగా ఒక జూనియర్ మాస్టర్ వచ్చి చెప్పబోతున్నారండి. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీపాద మానస్. నేను ఈరోజు సమగ్ర జీవన శైలిలో ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకి అలర్జీస్ వల్ల జలుబు రావడం కానీ ఇలా జ్వరం రావడం కానీ జరిగినప్పుడు మనం తొందరగా ఎలా కోలుకోవాలి అనేది నేను చెప్పబోతున్నాను. ఇదంతా మా అమ్మగారు లలిత మేడం గారు నాకు చెప్పారు. ఫస్ట్ ముద్రాలు పెట్టుకోవాలి. ముద్రాలు ఇలా లింగ ముద్ర ఏంటిదంటే ఎడమ ఎడమ చేయి బొటన వేలు పైకి ఉంటుంది. ఈ 2 వేళ్ళు ఇలా జాయిన్ అయి ఉంటాయి. ఎడమ చేయి బొటన వేలు పైకి ఉంటుంది, 2 వేళ్ళు జాయిన్ అయి ఉంటాయి. దాని తర్వాత ఆక్యుప్రెషర్ పాయింట్స్. మన చేతి మీద ఉండే ఫింగర్ టిప్స్ని 10 సార్లు ఇలా ప్రెస్ చేసుకుంటే ప్రతి ఒక్క ఫింగర్కి రిలీఫ్ వస్తుంది. మనకి జలుబు మీద కానీ వీటి మీద రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో చోట ముక్కు దగ్గర ఇక్కడ ఇక్కడ 10 టైమ్స్ ఇట్లా ప్రెస్ చేసుకొని ఇక్కడ ముక్కు చివరి భాగంలో, మళ్ళా మధ్య భాగంలో మళ్ళా ప్రెస్ చేసుకోవడం 10 సార్లు ఇలా, మళ్ళా ఇక్కడ లాస్ట్లో ఇక్కడ కూడా 10 సార్లు ప్రెస్ చేసుకోవడం. దీంతో కూడా మనకి ఇక్కడ సైనస్ ఉండడం కానీ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ కూడా 10 సార్లు ఇది చేయడంతో కూడా సైనస్, జలుబు వీటి మీద కాస్త రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ప్రాణాయామాలు అయితే కంపల్సరీగా చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం, మళ్ళా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం ఇలా పట్టుకొని బొటన వేలు మన కుడిమున ముక్కు మీద పెట్టుకొని ఎడమ ముక్కు నుంచి ఊపిరి పీల్చుకొని కుడి ముక్కు నుంచి ఊపిరి వదిలేయడం. దాని తర్వాత అదే కుడి ముక్కు నుంచి మళ్ళీ ఊపిరి తీసుకొని
మళ్ళీ ఎడమ ముక్కు నుంచి ఊపిరి వదిలేయడం. అదే ఎడమ ముక్కు నుంచి ఊపిరి తీసుకొని కుడి ముక్కు నుంచి ఊపిరి వదిలేయడం. ఇలా చేస్తూ వెళ్ళడం అనులోమ విలోమ ప్రాణాయామం. దాని తర్వాత కపాలభాతి ప్రాణాయామం వచ్చేసి ఒకటేసారి ఎక్కువగా ఊపిరి పీల్చుకొని దాని తర్వాత మొత్తం ఊపిరి వదులుతూనే ఉండాలి కంటిన్యూస్ గా. ఇలా కపాలభాతి ప్రాణాయామం చేయవచ్చు. దాని తర్వాత అలాగే ఆవిరి పట్టుకోవడము, బాంబ్స్ పూయించుకోవడము, ముక్కు రిలీఫ్ చేసుకునే దానికి మందులు వాడడము, ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ ఇవన్నీ యూజ్ చేయడం ద్వారా జలుబు తొందరగా ఉపశమనం అవుతుంది. ధన్యవాదాలు. శ్రీపద మానస్, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పావు. అందరికీ అర్థమైందా అండి? జలుబు నివారణకు ముద్ర, అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, చెప్తాడు, నో ప్రాబ్లం. జూనియర్ మాస్టర్ అందరికీ అర్థమైందా? లింగముద్ర, లింగముద్ర, అలాగే ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఫింగర్స్ ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఫేస్ మీద ఆక్యుప్రెషర్ పాయింట్స్, ఇవన్నీ కూడా జలుబుకు చెప్పడం జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సుభాషిణి గారు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. బాబు చాలా చక్కగా చెప్పాడు మేడం, చిన్నవాడైనా సరే చాలా బాగా చెప్పాడు. ప్లస్ నాది ఇది ఫస్ట్ క్లాస్ మేడం, నేను ఫస్ట్ టైం చెప్పడం ఇది సమగ్ర జీవన శైలిలో. ఓకే, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనాలు. ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అయితే ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన వాల్నట్స్ గురించి మేడం. డ్రై ఫ్రూట్ షాప్ లో దొరుకుతాయి ఇవి వాల్నట్స్, వీటిని ఆక్రోట్స్ కూడా అంటుంటారు. అంటే కొంతమందికి ఆ పేరు ఈ పేరు తెలిసి ఉంటది కదా. ఇవి మన మెదడు ఆకారంలో ఉంటాయి అన్నమాట. సేమ్ మన మెదడు లాగానే పైన గట్టి పెంకు ఉంటుంది, గోల్డ్ కలర్ లో, అదే బంగారం కలర్ లో గోల్డ్ కలర్ లో ఉంటుంది. లోపల పగలు కొడితే లోపల పప్పు అనేది మనకి సేమ్ మన బ్రెయిన్ ఎలా ఉంటుందో షేప్ అలాగుండి రెండు పార్ట్ల కింద ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట. 100 గ్రాముల పప్పు తీసుకుంటే అందులో 9 గ్రాములు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ మన గుండెకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ప్లస్ చెడు బ్యాడ్ కొలెస్ట్రాల్ నదిని క్లియర్ చేస్తుంది అనమాట. ఇది మనం చిన్న పిల్లలకి అంటే మెదడు ఎదిగే స్టేజ్ లో ఉంటారు కదా పిల్లలు, అలాంటి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా, వాళ్ళకి కొంచెం మెదడు వీక్ అవుతా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే బ్రెయిన్ సెల్స్ ప్లస్ నర్వ్ సెల్స్ బాగా యాక్టివ్ గా పనిచేస్తాయి అన్నమాట. పిల్లల్లో బ్రెయిన్ పెరగడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇవి మనకి సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట, గోల్డ్ కలర్ లో సాఫ్ట్ గా ఉంటాయి. ఇవి కొంచెం చేదు టేస్ట్ తోటి ఉంటాయి అన్నమాట. టేస్ట్ అంతా స్వీట్ గా ఉండదు, కొంచెం చేదుగా అనిపిస్తుంటాయి. అందుకే చాలా మంది ఇష్టపడరు, తినరు కూడా డ్రై ఫ్రూట్స్ ఇవి. అంతే మేడం. ఇవి మనం డైలీ 5 to 10 సీడ్స్ తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇవి మనం కంపల్సరీ నైట్ టైం నానబెట్టుకుని మార్నింగ్ తినాలి, లేదంటే నైట్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టాలి. కంపల్సరీ నానబెట్టుకుని తినాలి వీటిని. వాటిని నానబెట్టడం వల్ల కూడా వాటిలో కొంచెం చేదుతనం అది పోయి కొంచెం స్వీట్నెస్ అది కూడా వస్తుంది. ప్లస్ నానబెట్టడం వల్లే మన బాడీలోకి తొందరగా సప్లై అవుతుంది అనమాట. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్ యూ. టిప్స్ చెప్పండి మేడం. మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఏమన్నా చెప్పడంలో తప్పు ఉంటే. ఇంకా ఏమన్నా 2 టిప్స్ ఉంటే చెప్పండి. లేదు మేడం, నేను ఇప్పుడే ప్రిపేర్ అయ్యాను యాక్చువల్లీ. మీకు ఏమన్నా తెలిసింది ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమన్నా వాడుతూ ఉంటే కూడా చెప్పచ్చు. నెక్స్ట్ టైం చెప్తాను మేడం, నేను అసలు ఆలోచించలేదు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆక్రోట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. దాంట్లో ఉండే పోషక విలువలు
ఎలా వాడాలి, నానబెట్టి ఎలా చేసుకోవాలి, దాని నుంచి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీదైతే వీడియో మనకు 2 minutes ఉందన్నమాట. మినిమం 5 minutes ఉండేలాగా చూసుకోండి. ఓకే ఓకే ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా? ఎస్ సార్, రవీంద్రరావు గారు మీరు తీసుకుంటారా? నమస్తే మేడం గారు. నమస్తే సార్. ఎస్ సార్, వెల్కమ్ సార్ క్లాస్కు. మన ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహాతర బాబా గారికి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గారు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరునికి, సమస్త గురుమండలానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి మన లలితా మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి సహజానులందరికీ కూడా నా యొక్క వందనాలు. ఈరోజు మన సమగ్ర జీవన శైలిలో భాగంగా బరువు తగ్గటానికి కొన్ని హోమ్ రెమెడీస్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడే మన రాఘవయ్య సార్ గారు బరువు పెరగడానికి చెప్పారు. అంటే వాళ్ళు బలహీనంగా ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు పెరిగేదాని కోసంగా సార్ చెప్పింది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, బరువు తగ్గడానికి. మామూలుగా ప్రస్తుతము మన యొక్క జీవన శైలి పూర్తిగా మారిపోయింది. చేసే పని తక్కువ, తినే ఆహారం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం కానీ, ఈ బేకరీ ఐటమ్స్ తినడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే, వీకెండ్ పార్టీలు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారు, పని మాత్రం పనికి తగినటువంటి ఆహారం కాదు తెలుసుకునేది, వీళ్ళు ఎక్కువ తింటున్నారు అనమాట. అంటే మామూలుగా కష్టజీవికి ఎక్కువ ఆహారం కావాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాలి, మాంసకృతులు ఎక్కువ తినాలి కష్టజీవులు అయితే. కానీ మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయిన దానివల్ల మనం ఎక్కువ ఆహారం తీసుకున్నాం, తెలియకుండా తినేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు బరువు పెరుగుతున్నారు. ఆ బరువు పెరిగిన దాని లేతుంది, ఆ శరీరం యొక్క బరువునంతా కూడా మన యొక్క పాదాలే మొయ్యాలి. పాదాలకి ఎంత శ్రమ అవుతుంది, పాదాలు అంత బరువు మోసిన దానివల్ల ఆ కీళ్ళు భాగాలు, మోకాళ్ళు భాగాలు అరిగిపోతూ ఉంటాయి, రోజు రోజుకి అరిగిపోతూ ఉంటాయి. తర్వాత రోజుల్లో చాలా బాధపడుతుంటారు అన్నమాట. కాబట్టి మన వయసుకు తగినట్టు, మన ఎత్తుకు తగినట్టు బరువు ఉండాలి అనేది మనకి ఒక ఇండెక్స్ ఉందన్నమాట. ఆ విధంగానే ఉంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన డాక్టర్ రామచంద్ర గారు చెప్తుంటారు, మన వంటిల్లే వైద్యశాల, అమ్మే డాక్టరు, వంటింట్లో ఉండే పోపులు పెట్టే మందుల షాప్ అని చెప్తుంటారు ఆయన. అంటే ప్రకృతి వైద్యం అతను చెప్పేది, సార్ చెప్పేది. దాంట్లో భాగంగా నేను ఏంటంటే, ఇప్పుడు బరువు తగ్గేదానికి కొన్ని ఇంటి నివారణలో భాగంగా ఒక రెమెడీ చెప్తున్నాను. మనకి బరువు తగ్గాలంటే కొన్ని ఐటమ్స్, ఇది మాత్రం నోట్ చేసుకోండి. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర. ఈ 3 ఐటమ్సే కావాల్సింది. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్ర అనేది మామూలుగా ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. వీటిని మొదట వాటిని శుభ్రం చేసుకోవాలి. అంటే పొరపాటున ఏదైనా రాళ్ళు కానీ, ఏదైనా గడ్డి అలాంటివి ఉంటాయి కాబట్టి శుభ్రం చేసుకోవాలి. వేరువేరుగా ఒక్కొక్క దాన్ని పెనం మీద ఇనప బాండల్లో వేయించుకోవాలన్నమాట. లైట్గా, మరీ మాడబెట్టకూడదు, లైట్గా సెగ తగిలేదు చేసుకుని చాలు. వీటిని మూటిని కలిపి పొడి చేసేసుకునేసి గాజు సీసాలో భద్రపరిచి పెట్టుకోవాలి. పెట్టుకొని భద్రపరచుకోవాలి. దాన్ని ఎలా వాడాలి వాటిని, ఆ యొక్క పౌడర్ని అంటే, రాత్రి భోజనం చేసిన తర్వాత మనం సాయంత్రము దాదాపుగా 7-8 గంటల లోపల భోజనం ముగించేసుకుంటాము. ఆ తర్వాత పడుకోబోయే ముందు 1 గ్లాసు వేడి నీళ్ళలో, అంటే గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూన్ ఆ చూర్ణాన్ని కలుపుకోవాలి. మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ చేసుకున్న దాన్ని 1 స్పూన్ని దాంట్లో కలిపేసుకునేసి తాగేసేయాలి. ఇంకంతే. ఆ తర్వాత ఇంకేం తినకూడదు. అది తీసుకున్న తర్వాత ఇంకేం తినకూడదు, పడుకొని నిద్రపోతాం అన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటా ఉంటే, ఆ విధంగా పొడిని తీసుకుంటా ఉన్నప్పుడు శరీరంలో పేరుకున్నటువంటి ఈ విష పదార్థాలన్నీ కూడా పోతాయన్నమాట. ఎట్లాగా? ఈ చెమట రూపంలో కానీ, మలమూత్ర విసర్జన ద్వారా కానీ మొత్తం కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఇవి ఈ విధంగా మనము
కనీసం 40 నుంచి 50 రోజులు కనుక తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుందంట. 3 నెలలు కనుక వాడితే ఇంకా మంచి ఆరోగ్యానికి డోకా లేదు అతనికి. వేరే రోగాల సంగతి, మామూలు బరువు సంగతి, ఈ విషయాల్లో ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదన్నమాట. ఈ పొడిని వాడిన దాని వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం కూడా పూర్తిగా కరిగిపోతూ వస్తుంది. క్రొవ్వు ఉంటేనే కదా లావు ఎక్కుతున్నారు వాళ్ళు. క్రొవ్వు పదార్థం క్రమక్రమంగా తగ్గిపోతుంది, రక్తం శుభ్రపడుతుంది, మంచి రక్తం వస్తుంది అనమాట. అట్లాగే శరీరంలో కొంతమందికి ముడతలుగా వస్తుంటుంది, ఆ ముడతలు కూడా తగ్గిపోతాయి, మంచి గ్లో వస్తుంది శరీరంలో, మంచి గ్లో ముఖంలో కానీ అంతా శరీరం కాంతివంతంగా తయారవుతుంది, గ్లోగా తయారవుతుంది అనమాట. అట్లాగా వీళ్ళు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు ఎప్పుడైతే బరువు తగ్గిపోయినారో ఇది వరకు రోజుల్లో బడలిగ్గా ఏదో ఉండేవాళ్ళు ఇప్పుడు బాగా యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయంటే ఇక్కడ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, ఎముకలు బాగా బలంగా తయారవుతాయి, కంటి చూపు మెరుగుపడుతుంది, అట్లాగే జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. అంటే మెంతులు ఉపయోగిస్తున్నాం కాబట్టి జుట్టు పెరుగుదలకు కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం అనేది శాశ్వతంగా దూరం అయిపోతుంది, మోషన్ ఫ్రీగా వస్తుంది అనమాట. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక కొంతమందికి దగ్గు ఎప్పుడు దగ్గుతూ ఉంటారన్నమాట వాళ్ళు, అలాంటి దీర్ఘకాల దగ్గులు కూడా దీనివల్ల తగ్గిపోతుందంట. అట్లాగే గుండె యొక్క పనితీరు మెరుగుపడుతుంది, గుండె బాగా పనిచేస్తుంది అనమాట. మెదడు చురుగ్గా మారుతుంది, వినికిడి శక్తి కూడా పెరుగుతుంది, రోజువారీ పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అలోపతి మెడిసిన్ వాడి ఉంటారు కదా, దానివల్ల ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ చిన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది అనమాట. అట్లాగే పండ్లకు సంబంధించినటువంటి వ్యాధులు, చిన్న చిన్న వ్యాధులు, చిగుళ్ళు వాయిపడం, చిగుళ్ళు బాగా దృఢంగా తయారవుతాయి, ఆరోగ్యంగా మారుతారు వాళ్ళు. అట్లాగే షుగరు, డయాబెటీస్ ఉంటారు, అది కూడా నియంత్రణలోకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క చూర్ణాన్ని 3 నెలలు గనక వాడితే మంచి ఫలితం లభిస్తుంది అంటున్నారు. ఇంకా మంచి ఫలితం రావాలంటే వెంటనే మళ్ళీ వాడకూడదు అనమాట. ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చుకోవాలి, 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా మొదలు పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంకా ఫలితం బాగా తగ్గిపోవాలనుకున్న వాళ్ళు ఇంకా మళ్ళా 3 నెలలు వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటా ఉంటే వాళ్ళు సాధ్యంత వరకు బరువు తగ్గిపోతారు. కేవలం ఈ తోట తినే దాని వల్ల బరువు తగ్గరు, మన ఆహార అలవాట్లో కూడా మార్పులు చేసుకోవాలి. సాధ్యమంత వరకు బేకరీ ఐటమ్స్ జోలికే పోకూడదు, బేకరీ ఐటమ్స్ అనే మాట తీసుకోకూడదు అనమాట అసలు. అట్లాగే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎందుకు ఎంత కూరగాయలు తినకుండా మనకేమి లావు పెరగరు, ఎవరు కూడా పెరగరు. కాబట్టి పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. అట్లాగే వాటితో పాటు సాధ్యంత వరకు ఈ యొక్క ఆహారం కూడా ఎట్లా ఉండాలంటే కనీసం 50% రా మెటీరియల్ తీసుకుని అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే వండకుండా ఉండే ఆహారం తీసుకున్న దానివల్ల మనకి పోషకాలు బాగా లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది అనమాట, బరువు కూడా పెరగం పెద్దగా. కాబట్టి ఈ బేకరీ ఐటమ్స్ పూర్తిగా దూరంగా ఉండండి అని చెప్పుకోండి. అట్లాగే కొన్ని వ్యాయామాలు చేసుకోవడం. వ్యాయామాల్లో ఏంటంటే మామూలుగా నడక అనేది బెస్ట్ అన్నమాట, అన్నిటికంటే మంచిది నడక. కానీ వీళ్ళు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ నడవకూడదు. వాళ్ళు ముందరే వాళ్ళు బరువు ఎక్కువగా ఉంటే వాళ్ళు నడిచిన దాని వల్ల మళ్ళీ కష్టం కదా, కాబట్టి కొద్దిగా నడవడం అలవాటు చేసుకోవాలి. అది తగ్గే కొద్దీ నడక మంచిదే. తర్వాత ఈ స్విమ్మింగ్ అనేది, సైక్లింగ్, ఈ 3 మంచి వ్యాయామాలు అందరూ చేయగలిగినట్టు అన్నమాట. కాబట్టి ఈ విధంగా వ్యాయామం చేసుకుంటూ మితాహారం తీసుకుంటూ, ఆ మితాహారంలో కూడా ఎక్కువగా ఉడికించని పదార్థాలు తీసుకుంటూ, పండ్లు, కాయగూరలు తీసుకుంటూ ఉంటే మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. బరువు సాధ్యం వరకు తొందరగా తగ్గుతాము. 3 నెలల్లో ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఆరోగ్య సూచనలు పాటించి అందరూ బరువు తగ్గేదానికి ప్రయత్నించండి. మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది బరువు పెరగడానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహార అలవాట్ల వల్ల ఎక్కువ బరువు పెరుగుతున్నారు. కేవలము ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క అయోడిన్ లోపం వల్ల కొంతమంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బరువు, అది వేరే, హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయ్యి బరువు పెరగడం అది వేరే. ఇది మామూలు బరువు సంగతి నేను చెప్పేది. ఇప్పుడు చెప్పుకుంది మామూలుగా వ్యక్తులు బరువు పెరగడం అనమాట. థైరాయిడ్ వల్ల బరువు పెరిగేదానికి దానికి సూచనలు అవి వేరేగా ఉంటాయి ఇవి. కాబట్టి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ఇది కాదు. ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకపోయినా కూడా మనం ఆహారం ఎక్కువ తీసుకున్న దాని వల్ల బరువు పెరుగుతున్నాం. కాబట్టి మితాహారం తీసుకుంటూ ఈ యొక్క సూచనలు పాటించి ఈ యొక్క చూర్ణాన్ని కనుక ఒక 3 నెలలు కనుక వాడుకున్నామంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారని చెప్పేసి మనం తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏం మేడం గారు?
సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బరువు తగ్గడానికి సంబంధించిన చిట్కా ఇంట్లోనే మనము తయారు చేసుకునే రెమెడీ అనేది చాలా అద్భుతంగా వివరించారు. అది ఒక బరువు తగ్గడమే కాదు, ఇంకా చాలా విషయాల మీద దాని ప్రభావం అనేది ఉంది. చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మేడం. ఏ మాస్టర్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేసి అడగచ్చు. అందరికీ అర్థమైంది అనుకుంటాను. మాస్టర్స్, నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో నాకు ఒకే వైపు అంటే ఒకవైపు మాత్రమే తలనొప్పి వస్తూ ఉంటుంది, మైగ్రేన్ అంటాము. అలాంటి తలనొప్పికి మనము ఎలాంటి చికిత్స తెలుసుకోవాలంటే ఆయుర్వేదిక్ విధానం ద్వారా మనము ఏంటి నివారణలు కానీ లేకపోతే ఆయుర్వేదిక్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ఏం చేయాలి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎలా ఉంటాయి లక్షణాలు, దాని నివారణ ఏంటి అనేది. అధికంగా ఆలోచించి టెన్షన్ పడే వారికి ఎక్కువగా వచ్చే జబ్బు అర్ధవభేదకము, అంటే ఒకవైపు మాత్రమే తలనొప్పి రావడం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో అయితే హెమిక్లీనియా మైగ్రేన్ లేదా అర్ధవభేదకము అని పిలుస్తారు. ఇది కొందరిలో చిన్నతనంలోనే మొలకెత్తుతుంది, అంటే మొదలవుతుందండి. తలనొప్పితో పాటు ఒక్కసారి వాంతులు కూడా అవుతాయి. ఇది పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని రకాల పాల పదార్థాలు, ముఖ్యంగా స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తిన్నప్పుడు ఇలాంటి తలనొప్పి అనేది, ఇంకా పులుపు పదార్థాలు ఉన్నప్పుడు కూడా అధికంగా ఈ తలనొప్పి అనేది వస్తుందంట. మంచుతో తడిపిన లేపనం, మంచులో తడిసిన లేక మలమూత్రాది వేగములను ఆపిన, అంటే మనం ఎక్కువ పోవాల్సిన టైంలో కూడా ఆపేసుకున్న, కంట్రోల్ చేసుకున్నా కూడా ఈ యొక్క తలనొప్పి అనేది, అంటే మైగ్రేన్ తలనొప్పి అనేది వస్తుందంట. దీని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తున్నారు. ఇది వచ్చేసి తలనొప్పి ఒకే వైపు మాత్రమే ఉంటుంది, తర్వాత తల మొత్తం నొప్పిగా ఉంటుంది, గంటల తరబడి తలనొప్పి ఉంటుంది, వికారంగా ఉంటుంది, వాంతులు అవుతాయి, కొందరికి వాంతి అయిన తర్వాత ఉపశమనం కలుగుతుంది. నీరసము, బలహీనత, కోపము, ఆహారం తినకపోవటము, తల మంటగా ఉండటము, అలాగే చూపు మసకగా ఉండటం కూడా ఇక్కడ జరుగుతుందంట. దీనికి చికిత్స ఏంటి అంటే రోగికి 5 నుంచి 6 గ్లాసుల గోరువెచ్చని నీటిని ఇచ్చి తాగమని చెప్పాలి. తర్వాత వాంతి చేయించాలి, అంటే అలా నీళ్లు బాగా తీసుకున్నాక వామిటింగ్ చేయించేస్తే రిలీఫ్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే శిరీష అంటే దిరిసెన అనే ఫలం అంట. మరియు పట్ట అంటే స్టెమ్ హార్క్ అంట. మెత్తగా నూరి ఆ రసమును పీల్చాలి. తర్వాత కట్పలను మెత్తగా నూరి నస్యం చేయాలి, అంటే ముక్కులో పీల్చుకున్నట్టు. అణుతైలము లేక షడ్బిందు తైలము 5-6 చుక్కలు ముక్కులో వేసి పీల్చమని చెప్పాలి. తర్వాత భృంగరాజ్ రసము మరియు మిరియాలను కలిపి మెత్తగా నూరి తలపై పట్టు వేసినా కూడా ఉపశమనం వస్తుంది. స్వర్ణసూత శేఖర రస్ అనే దాన్ని ఒక మాత్ర రోజుకు 2 సార్లు తీసుకుంటే కూడా మనకు రిలీఫ్ వస్తుంది అని చెప్తున్నారు. త్రిభువన కీర్తి రసము మరియు గోదంతి భస్మము రోజుకు 3 సార్లు తేనెతో కలిపి త్రికట చూర్ణము 3 గ్రాములు సేవించిన తలనొప్పి తగ్గుతుంది. ఈ త్రిభువన కీర్తి రసము మరియు గోదంతి భస్మము రోజుకు 3 సార్లు తేనెతో కలిపి తీసుకోవాలంట. త్రికట చూర్ణము 3 గ్రాములు సేవించినా కూడా తలనొప్పి తగ్గుతుంది. మహావాత విధ్వంసిని రసము, శిలస్మూలాది వజ్రరస సూతశేఖర రసము కూడా ఉపయుక్తంగా ఉంటుంది. దశమూలాదిష్టము 30 మిల్లీలీటర్లు రోజుకు 3 సార్లు శిరశూలాది వజ్రరస్ సూతశేఖర రస్ కలిపి వాడినా కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి ఆయుర్వేదిక్లో ఉపయోగించే మెడిసిన్స్. ఇవన్నీ కూడా
ఈ ఆయుర్వేదిక్ దాంట్లో మెడికల్ షాపులో దొరుకుతాయి. ఈ ఎక్కువ మనకు తలనొప్పి అనేది ఎక్కువ ఒకవైపే వస్తే వామిటింగ్ ఫస్ట్ చేయిచ్చేస్తే కూడా దానికి ఉపశమనం ఉంటుంది. లేదు అంటే ఈ చెప్పినటువంటి చికిత్సలన్నీ కూడా మనకు ఆ మెడికల్ షాప్లో ఉంటాయి. లేదు మోస్ట్లీ ఆయుర్వేదిక్ మెడికల్ డాక్టర్ దగ్గర సంప్రదించినా కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఆయుర్వేదిక్లో మనకు మూలం నుంచి సమస్యను తీసేయడం జరుగుతుంది. దానివల్ల మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది అని. మనకు అలోపతిలో వచ్చి సమస్య ఏంటి అంటే సమస్యను అణచివేస్తుంది తప్ప మూలం నుంచి తీసేయదు. ఆ సమస్య మనకి ఏదైనా ఒక పెయిన్ ఉంది అంటే ఆ పెయిన్ను వాళ్ళు అణచివేసేటట్టు ఆ మందు ఇస్తారు. ఆ సమస్య అక్కడే ఉంటుంది, అది బ్రెయిన్కు చేరదు. ఆ పెయిన్ అనేది బ్రెయిన్కు చేరదు. అప్పుడు మనకు పెయిన్ తగ్గినట్టు ఉంటుంది, కానీ సమస్య అక్కడే ఉంటుంది. మళ్ళీ మందులు ఆపేస్తే తిరిగి అది మొదలవుతుంది అనమాట. కాబట్టి ఆయుర్వేదిక్లో మనకు మూలం నుంచి సమస్య తీసేయడం జరుగుతుంది. ఇదన్నమాట ఈరోజు మనకు సమగ్ర జీవన శైలి మైగ్రేన్ తలనొప్పికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి అనేది. ఓకే మాస్టర్స్, ఈరోజు సమగ్ర జీవన శైలిలో అద్భుతంగా జరిగింది. మాస్టర్స్ అందరూ చక్కగా పాల్గొన్నారు. అలాగే నెక్స్ట్ సమగ్ర జీవన శైలిలో కూడా ఇంకా కొంతమంది ముందుకు రండి, మీ పేర్లు ఇవ్వండి, చక్కగా చెప్పే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వారానికి ఎవరెవరు చెప్తారో కూడా మీ పేరు చెప్తే రాసుకుంటాము. ఆ తర్వాత హ్యాండ్ ఇవ్వకుండా చక్కగా వచ్చి చెప్పాలన్నమాట. పోయిన వారం కూడా రాసుకున్నాము, ఈ వారం చెప్పలేదు. ఎవరెవరు చెప్తారు అనేది ముందుకు వస్తే చక్కగా. మేడం గారు, ఎస్ సార్. మరొక చిన్న టిప్స్ చెప్తాను మేడం. ఎస్ సార్. ఇప్పుడు మనకి వర్షాకాలం రాబోతుంది, వర్షాకాలం మొదలైపోయింది కూడా. ఈ వర్షాకాలంలో మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవాలంటే పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా జబ్బులు రాకుండా ఉంటాయన్నమాట. ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్న దానికి ఒక 7 కషాయాలు ఉన్నాయి. ఆ 7టిని కొద్దిగా నోట్ చేసుకోండి. ఏంటంటే గరిక, తిప్పతీగ, మారేడు, వేప, కానుగ, జామ, కరివేపాకు. ఇవి 7 కూడా. వాటిని ఒక్కొక్క కషాయాన్ని 4 రోజుల చొప్పున తాటి బెల్లం వేసుకుని తాగాలన్నమాట. అంటే మొదట గరిక కషాయాన్ని 4 రోజులు తాగాం, తర్వాత తిప్పతీగ కషాయాన్ని 4 రోజులు, మారేడు కషాయాన్ని 4 రోజులు, వేప కషాయం 4 రోజులు, కానుగ కషాయం 4 రోజులు, జామ కషాయం 4 రోజులు, కరివేపాకు కషాయం 4 రోజులు తాటి బెల్లం వేసుకొని తీసుకోవాలని ఒక గ్లాస్ తీసుకుని చాలన్నమాట కషాయాన్ని. అంటే 28 days అయిందనమాట, దాదాపు ఒక 1 నెల రోజులు. ఆ విధంగా చేసిన దానివల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి మనకి సాధ్యం వరకు జలుబులు, దగ్గులు, ఇలాంటి వర్షాకాలం వచ్చే దగ్గు, సీజన్ వ్యాధులు ఉంటాయి కదా, అలాంటి వాటికి ముందు జాగ్రత్త అన్నమాట. ఇది తీసుకున్న దానివల్ల చాలా మంచిది అనేసి ఈ సప్త కషాయాలు చెప్పడం జరిగింది. అది మేడం గారు, ఇవన్నీ మనకు దొరికేటివే. అవును, అందరి దగ్గర కాబట్టి పట్టణ ప్రాంతాల్లో తిప్పతీగ ఒకళ్ళు దొరకకపోవచ్చు, పట్టణ ప్రాంతాల్లో వారవన్నీ దొరికేటివే. సాధ్యమైనంత వరకు దొరుకుతాయి. గరిక, తిప్పతీగ, మారేడు, వేప, కానుగ, జామ, కరివేపాకు. మాస్టర్స్ ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వచ్చే వర్షాకాలం కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి చాలా మంచి కషాయాలు చెప్పడం జరిగింది సారు. ప్రతి ఒక్కరు కూడా ఇవి మనం చెప్పినవి చక్కగా ఫాలో అవుతూ చేస్తూ ఉంటే అవి ఎలా ఉందో కూడా మీరు చేసి తిరిగి మనకు చెప్పాలన్నమాట క్లాస్లో. మేము ఇది చేసాము, ఓకే క్లాస్లో వచ్చి విని పోవడం కాదు, అది ఫాలో అవ్వాలి. అలా చేస్తూ ఉంటే దాని యొక్క ఫలితాలు కూడా బాగా ఉంటాయి. అవన్నీ కూడా మన క్లాస్లో తిరిగి చెప్పడాలన్నమాట, ఇలా ఉంది అనేసి. నెక్స్ట్ వారం సమగ్ర జీవన శైలి ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఏమన్నా ఐడియా ఉందా? అందరు ఇంతమంది ఉన్నారు. నేను ముందుకు రండి, ఎవరో ఒకరు చెప్పడానికి. ఎప్పుడు మేమే కాదు కదా, వినడమేనా ఇంకా?
చెప్పేదాన్ని కూడా మొదలు పెట్టండి. సుభాషిణి గారు, సుభాషిణి గారు ఉన్నారా? సుభాషిణి గారు, మీ ఫోటో ఒకటి నాకు సెండ్ చేయండి మేడం. ఓకేనా, ఫోటో సెండ్ చేయండి. నా నంబర్ ఉంది కదా, నా నెంబర్కి సెండ్ చేయండి. వీడియో కోసం ఫోటో కావాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సమగ్ర జీవన శైలి చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాము. అలాగే రేపటి వారంలో మళ్ళీ సమగ్ర జీవన శైలి చెప్పే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. తిరిగి రేపటి సెషన్లో కలుసుకున్నామండి. ఇంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చండి. ఎలా చెప్పినారు ఏంటి, ముద్రాస్ కానీ ఎలా ఉన్నాయి అంటే కూడా ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేసి అన్మ్యూట్ తీసుకొని మాట్లాడచ్చండి. ఎవరైనా అది మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నా, అది ఎలా ఉంది మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడరా? ఓకే, నో కామెంట్స్ ఏం లేవంటండి. కామెంట్స్ చెప్పడానికి కూడా లేదు పాపం. విని ఎలా ఉంది, వాళ్ళు ఏమో టైం కేటాయించి చక్కగా ప్రిపేర్ అయ్యి రాసుకొని వచ్చి చెప్తారు. ఎలా ఉంది, ఎలా చెప్పారు అంటే మనం తీసుకొని వచ్చి చెప్పడం కాకపోయినా కృతజ్ఞతలు తెలియజేయడం అయినా కానీ కనీసము. ఓకే, మణిగారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. ముద్రల గురించి కూడా రాఘవయ్య సార్ చాలా బాగా చెప్పారు మేడం. ఆదిత్య ముద్ర, కుబేర ముద్ర గురించి. అలాగే రవీంద్ర సార్ చెప్పిన దాంట్లో నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం. అడగండి. సారు కషాయాల గురించి చెప్పారు కదా మేడం, నిజంగా అంటే అవి అందరికి దొరికేవే పల్లెటూర్లలో. కషాయం అంటే ఎలా తయారు చేసుకోవాలి మేడం? సార్ చెప్పండి సార్. మేడం గారు, కషాయం అంటే ఏమి లేదు మేడం గారు. మనకి ఒక పాత్రలో, ఒక బౌల్లో స్టీల్ పాత్ర తీసుకోండి. స్టీల్ పాత్రలో ఉపయోగించాలి కాబట్టి మనం ఒక 2 గ్లాసులు నీళ్లు పోయండి. చిన్న గ్లాసులు 2 గ్లాసులు నీళ్లు పోయండి. మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క ఐటమ్స్ అంటే తిప్పతీగ, మారేడైతే మారేడు, ఆ ఆకుల్ని దాంట్లో వేసేస్తాము. బాగా తెలియేటప్పుడు పైన మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి వడకట్టుకొని తాగడమే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం గారు. సార్ ఇవి తీసుకుంటే మాత్రం, సప్త కషాయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మేడం. థ్యాంక్ యూ సార్, తప్పకుండా ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ రాఘవయ్య సార్, నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది సార్, అదేమన్నా ముద్రల ద్వారా తగ్గించుకోవచ్చా సార్? చెప్పండి మేడం. సార్ మెడిటేషన్ కి కూర్చోగలుగుతున్నాను కానీ 45 మినిట్స్ కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను సార్. కాళ్ళు తొడల దగ్గర నుంచి పాదాల వరకు లాగేస్తున్నాయి సార్. దానికి ఏమన్నా? ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చి ఉన్నారు? సార్ 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ అదొక ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు సార్ నాకు. దానివల్ల ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. చెప్తాను మేడం. అది మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉందా? అది ఒక్కటేనా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అదొక్కటే సార్. అందరూ అంటారు కదా సార్, మేము 2 అవర్స్ కూర్చున్నాము, 3 అవర్స్ కూర్చున్నాము అని. అలా ఎంత ట్రై చేస్తామన్నా నేను మినిమం 1 అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నాను సార్. ఓకే, అంటే మీకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేదు సార్, ఈ మెడిటేషన్ లేక వచ్చిన తర్వాత చాలా క్లియర్ చేసేసుకున్నాను సార్. మన బాడీకి మనమే డాక్టర్ అని ఒక ఐడియాకి వచ్చేసాను సార్ నేను. నో మెడిసిన్ నో డాక్టర్ అనే కాన్సెప్ట్ నేను కూడా గట్టిగా నమ్ముతాను సార్. ఓకే మేడం, ఆహార అలవాట్లు మార్చుకున్నారా? సార్ సాత్విక ఆహారమే సార్. ఓకే, ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు నట్స్ చెప్పారు కదా సార్, చెప్పిన ఆకురసాలు కానీ అట్లాంటి కషాయాలు, లేదంటే ఫ్రూట్స్ లాంటివి కూడా తీసుకుంటా ఉంటే కొంచెం మన ఎనర్జీ లెవెల్స్, ఈ మిల్లెట్స్ ఉన్నాయి కదా అలాంటివి ఉండండి. హెల్దీగా అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగాలి, ఎక్కువసేపు ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ ఉండాలి. కాబట్టి
ఈ ముద్రలు చేసేయడం ధ్యానం చేసే ముందు కూడా ముద్ర ప్రాక్టీస్ చేయండి. ప్రాణముద్ర ఓకే. అనేది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట. ఒకసారి థ్యాంక్ చూస్తాను యూ. చూడండి. ప్రాణముద్ర సార్ చూసి చూపియండి సార్. చిటికిన పద్మాసనంలో కూర్చుంటున్నారా మేడం? ఎట్లా కూర్చుంటున్నారు? సుఖాసనంలో కూర్చుంటే పద్మాసనం. సుఖాసనమే మేడం. కింద కూర్చుంటున్నారా? కిందనే మేడం. అప్పుడు పైన కూర్చోండి, మీకు ఇబ్బందిగా ఉంటే చైర్లో చైర్లో కూర్చోండి. చైర్లో కూర్చున్నా కూడా కాళ్ళు లాగేస్తుంటాయి మేడం. ఓకే సార్, అది ప్రాణముద్రను అపాన ముద్ర రెండు చూపించండి సార్. ప్రాణముద్ర వచ్చేసి చిటికిన వేలు చూపుడు ఈ రింగ్ ఫింగర్ కి ఉమ్, బొటన్ వేలు ఆనించి ఉంచాలి. మిగతా 2 వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దీన్ని ప్రాణముద్ర అంటారు. ఓకే సార్. ఇట్లా 2 చేతుల్లో పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఉదయం ఓకే, పూట సాయంత్రం. తప్పకుండా ట్రై చేస్తా సార్. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మేడం. ఓకే సార్. ఇంకోటి వచ్చేసి అపానవాయు ముద్ర. అపానవాయు ముద్ర వచ్చేసి ఈ బొటన్ వేలుకి స్టార్టింగ్ ప్లేస్ లో ఈ చూపుడు వేలుని ఆనిచ్చి ఉంచి మిగతా ఈ బొటన్ వేలుని మధ్య వేలు రింగ్ ఫింగర్ కలిపి ఉంచాలి. చిక్కిన వేలు ఒకటి స్ట్రైట్ ఉంచుకోవాలి. సార్. దీన్ని అపాన వాయు ముద్ర అంటారు. హృదయ ఓకే. సంబంధించి దీన్ని మృత సంజీవని అని కూడా పిలుస్తారు. ఓకే సార్. చేతులు మనకి హార్ట్ అటాక్ లాంటివి కూడా రావు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. మనం ఏదైనా ఓకే. ఆయాసంతో ఉన్నప్పుడు కానీ, నడిచేటప్పుడు, కొండలు ఎక్కేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు అలాంటి సమయంలో కూడా ఒక 10 నిమిషాల ముందు ఈ ముద్ర ప్రాక్టీస్ చేసి ఎక్కితే ఆయాసం కూడా రాదు. ఇది ఓకే సార్. ఒక్క రకానికే కాకుండా అనేక రకాలైన అద్భుతంగా పనిచేస్తాయి ప్రాబ్లమ్స్ కి. మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ, ఇంకా అదే విధంగా ఈ రక్తపోటుకు సంబంధించి అనేక రకాలుగా ఈ అపానవాయు ముద్ర అనేది పనిచేస్తున్నాం. సేమ్ 2 చేతుల్లో ఇలా పెట్టుకొని తొడల పైన ఉంచుకొని ఒక 40 మినిట్స్ అట్లా చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం. ఓకే, ఈ థ్యాంక్ యూ. అపానవాయు ముద్ర ప్రాక్టీస్ చేసిన తర్వాత ముందు చూపించిన ప్రాణముద్ర 10 నిమిషాలు మాత్రం సరిపోతుంది. ఆ ప్రాణముద్ర వల్ల మన ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్స్ అన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ముద్ర అర్థమైందా మేడం సరిగ్గా? మేడం అర్థమైంది మేడం. ఎలా చేయాలి అనేది అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. అదైనా సరే, అపాన ముద్ర అయినా సరే. ఇప్పుడు చూడండి, అపాన ముద్ర బాబా ముద్ర లాగా ఉంటుంది చూడండి. మేడం. ఇదైనా కానీ ఇలా పెట్టుకొని దీన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా పెట్టుకొని ప్రాక్టీస్ చేసినా కూడా మీకు కొంచెం ఆ పెయిన్స్ అనేవి రిలీఫ్ వస్తాయి. థ్యాంక్ యూ మేడం. ఈ ఖచ్చితంగా 3 కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాణముద్ర నుంచి ఎనర్జీ అనేది బాడీలోకి బాగా ఎక్కువ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఈ ముద్రాస్ మీరు పెట్టుకోవడం వల్ల లోపల ఏదైనా హీల్ అవుతుంది బాడీ ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా ఈ 3 ట్రై చేస్తాను మేడం. చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకోవచ్చు హ్యాండ్ చేసి. ముద్రల విషయంలో కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా సమగ్ర జీవన శైలిలో ఎలా చెప్పాలనుకున్నా కూడా మాట్లాడచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారా ఈ క్లాస్లో? అన్మ్యూట్ చేసుకోండి. రాధా గారు, ఏ ఊరండి మీది? రాధా గారు సికింద్రాబాద్ మేడం. సికింద్రాబాదా? ఈ రోజు వచ్చారా మేడం మీరు క్లాస్ కు? అవును, ఈ రోజు జాయిన్ అయినా. ఓకే, అర్థమైనాయా మీకు ఇక్కడ క్లాస్ లో చెప్పినవి? వింటున్నాను మేడం, చూస్తున్నాను. ఓకే, అర్థం కాకుంటే కూడా అడగచ్చు. మహావతార్ ఫౌండేషన్ లో మీరు ఇప్పుడే రావడము, రాత్రిపూట వచ్చేసి మనకి ఇక్కడ మెడిటేషన్ ఉంటుంది. ప్రతిరోజు మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్పడం జరుగుతుంది. శుక్రవారం రోజు వచ్చేసి మనకు అంటే ఆరోగ్యానికి సంబంధించి మనం ఇంట్లోనే ఎలాంటి నివారణలు చేసుకోవాలి ఏంటి అనేవి, హోమ్ రెమెడీస్, ముద్రాస్, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మిగతా రోజుల్లో క్లాసులు ఉంటాయి. అలాగే శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా, అలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది మనం ఇక్కడ చూపించవచ్చు. కొంతమందికి శ్లోకాలు చెప్పేది, భగవద్గీత శ్లోకాలు కానీ, లేకపోతే పాటలు అట్లా ఉంటుంది అనమాట. మనలో ఉండే టాలెంట్ కొంతమందికి పెయింటింగ్ చేయొచ్చు, కొంతమందికి మంచిగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ, ఆ కళ
సేమ్ అందరికీ చూపించేది ఇదన్నమాట. ఇక్కడ శనివారం రోజు జరుగుతుంది. ఆదివారం రోజు ఉదయం 5 నుంచి మెడిటేషన్ ఉంటుందన్నమాట. 5 నుంచి 7, 7:30, 8 అట్లా ఒక్కొక్క అర్ధగంట అర్ధగంట పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. పొద్దున పూట 5 గంటల నుంచి మెడిటేషన్ ఉంటుంది. మేడం చెప్పండి. సాయంత్రం అన్నారు టైమింగ్, ఇప్పుడు 9 to 10 అన్నారు కదా. 9 to 10 ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు అవుతుందండి. పొద్దున కూడా జాయిన్ కావచ్చండి? పొద్దున పూట కూడా ఉంది. అయితే 1వ తారీఖు నుంచి ఉంటుంది. అది 21 రోజుల సెషను. ఇది 365 రోజులు కాబట్టి ఇది కంటిన్యూ ఉంటుంది. పొద్దున పూట కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు పొద్దున క్లాస్ అయిపోయింది కాబట్టి 1వ తారీఖు నుంచి మళ్ళీ ఆ క్లాసులు మళ్ళీ. స్టార్ట్ అవుతాయి. పొద్దున్నే 5 నుంచి 5:30 వరకు యోగా ఉంటుంది. 5:30 నుంచి 6:10 వరకు మెడిటేషన్ ఉంటుంది. ఆ తర్వాత 6:10 నుంచి 7 గంటల వరకు క్లాస్ జరుగుతుంది. మనకు ఆత్మజ్ఞానము మనకు ఈ మెడిటేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ అన్నమాట. ఇంతవరకు మనం ఏదో పుస్తకాలు చదువుకుంటారు, లేదా ఇంట్లో పూజలు పుస్తకాలు ఏవో చదువుకుంటారు. కానీ ఆత్మజ్ఞానానికి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి ఇక్కడ క్లాసులు చెప్పడం జరుగుతుంది అనమాట. ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. మీకు ఇంతకుముందు మెడిటేషన్ చేసిన అనుభవం ఉందా మేడం? ఉన్నదండి. ఉందా? ఓకే. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 2 years. ఎక్కడ 2 years. ఎక్కడ ఎవరి ద్వారా చేస్తున్నారు మేడం మీరు? ఈషా ఫౌండేషన్కి వెళ్ళానండి. ఈసా ఫౌండేషన్. ఓకే మేడం. అయితే మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు కంటిన్యూగా ఇక్కడ కొత్తగానే ఎలా చేయాలి అనేది అయితే ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు. పొద్దున పూట అయితే 1వ తారీఖు నుంచి ఉంటాయి మేడం. ఇప్పుడు ఇట్లానే మనకు శుక్రవారం ఇది, శనివారం రేపు ఆ క్లాసులు ఉంటాయి. ఆదివారం మళ్ళీ పొద్దున పూట మెడిటేషన్ ఉంటుంది. జూమ్లో లింకులు పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు ఆ లింకుల్లో జాయిన్ అవ్వచ్చు. అట్లా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా హ్యాండ్ రైజ్ చేసి మీరు అడగచ్చు మేడం. సరే. నాకు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇక్కడ చక్కగా అన్ని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఏంటంటే నో డాక్టర్ నో మెడిసిన్ అనే ఫార్ములా కాబట్టి ఇక్కడ మనము పత్రిజీ గారు చెప్పిండేది ఎంతసేపు ఉన్నా కానీ మనం ఈ ముద్రల ద్వారా కానీ, ఈ యాక్యుప్రెషర్ పాయింట్స్ కానీ, లేదా హోమ్ రెమెడీస్ ద్వారా ఇట్లా తగ్గించుకొని అలోపతి మందులు వాడి దాని నుంచి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడము, ఇబ్బంది పడడము అట్లా లేకుండా ఆయుర్వేదిక్లో కానీ అంటే మన ప్రాచీన విధానంలోనే మనము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, ధన్యవాదాలు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. అట్లా అన్నమాట. మీకు అంత బాగానే ఉంది అంటే ఓకే మేడం. లేదు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది ఉంది అంటే దానికి సంబంధించి ముద్రాస్ ఉన్నా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. అంత బాగుంది అంటే సంతోషము, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనకి మా అవతార్ వీడియో ఇందులో జరిగిన క్లాసులన్నీ కూడా మళ్ళీ మీకు రేపు వీడియోస్ వస్తాయి. అవి కూడా మళ్ళీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. దాన్ని ఏం చేయొచ్చు, మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ సమస్య ఉంటే అందరికీ పంపించవచ్చు. షేర్ చేయొచ్చండి. అంతే కదా, షేర్ చేయొచ్చు. మనకు తెలిసిన ఇప్పుడు ఇది ఒక రెమెడీ చెప్పినారు, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంది మనం పంపించేస్తే షేర్ చేసినాం అనుకోండి, అందరు నలుగురు చూస్తారు, దాన్ని ఉపయోగపెట్టుకున్నారంటే బాగుపడతారు. అంతే కదా, మంచిదే కదా. ధ్యానము, ధ్యాన ప్రచారము. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ గ్రూప్ గురించి చెప్పండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేయించండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. యాసిడ్ గురించి చెప్తారా? యాసిడిటీ అసిడిటీకి ఈ ముద్ర మేడం, అపాన ముద్ర బాగా పనిచేస్తుంది. మనకు మధ్య వేలు, ఉంగరపు వేలు, బొటన వేలు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. మరి దీంతో పాటు ప్రాణాయామం అవేమన్నా చేయమంటారా? ప్రాణాయామం చేసుకోవచ్చు రెగ్యులర్ గా. ప్రతిరోజు మీరు మెడిటేషన్ చేసేదానికంటే ముందు ప్రాణాయామం చేసుకోండి. అయితే వాటర్ బాగా తీసుకోవడము, గ్యాప్ అనేది అంటే ఏంటంటే మనకు పొట్టను ఖాళీగా ఉంచి ఒక్కసారి మసాలాలు కానీ కారాలు కానీ ఏది తీసుకోవద్దండి. సమస్య ఎందుకు వస్తుంది అంటే ఒక పొట్ట బాగా ఖాళీగా ఉంటుంది, ఏం తినిండం పొద్దున వరకు, ఆ పూజను అదో ఇదో అనేసి గ్యాప్ పెట్టేస్తాము. ఆ తర్వాత ఏదో ఒక కార పదార్థం కడుపులోకి వెళ్ళిపోతుంది. అంతవరకు ఖాళీగా ఉన్న పొట్టలో యాసిడ్స్ రిలీజ్ అయి ఉంటాయి.
ఖాళీగా ఉండడం వల్ల యాసిడ్స్ ఆ పొట్ట గోడలంతా కూడా బాగా ఆ, ఇది బర్న్ అయిపోతాయి. ఎందుకంటే పొట్టలో ఏం లేదు, యాసిడ్ అయితే రిలీజ్ అయింది. అందువల్ల పొట్ట గోడలంతా కూడా మొత్తం కూడా బర్న్ అయిపోతుంది. ఆ బర్న్ అయిన దాంట్లోకి ఏం చేస్తారు, ఏదో ఒక కార పదార్థం వేస్తారు. మనమైతే పాయసము ఇంకోటో ఇంకోటో తాగం కదా, ఈ మజ్జిగ తీసుకోం కదా పొద్దున్నే, ఖచ్చితంగా ఏదో ఒక టిఫినే తింటాము. టిఫిన్ తిన్నప్పుడు ఖచ్చితంగా కారం పదార్థమే ఉంటుంది. అది ఎప్పుడైతే లోపలికి పోతుందో వెంటనే అది మంట రూపంలో బయటికి కొడుతుంది అనమాట. ఇంకా ఎట్లా పంపిస్తుంది ఆ లోపలి చేరిన మంట? ఇప్పుడు ఖాళీగా బాగా ఒక పెంచు పెట్టి పొయ్యి పెట్టి ఆన్ చేసి దాన్ని బాగా మండించినాం, దాంట్లోకి అంతా కారప్పొడి వేసినాం, ఏమవుతుంది? నీళ్ళు వేస్తే చల్లారుతుంది కానీ కారప్పొడి వేస్తే బయటికి కొడుతుంది ఘాటు, అంతే కదా. ఇదే మేడం కారణం అసిడిటీకి. ఇంకొకటి, ఆహారము ఎక్కువసేపు పొట్టలో ఉండడం కూడా అది కుళ్ళిపోయినట్టు అయిపోతుంది, డైజెషన్ అయి బయటికి పోవాలా. పోవాలి, అవును. డైజెషన్ అయి బయటికి పోకపోతే అది కడుపులో కుళ్ళిపోయినట్టు అవుతుంది. ఎప్పుడైతే కడుపులో ఆహారం పదార్థము అట్లే ఉండిపోయి పాడైతుందో అది కూడా మనకు అసిడిటీ రూపంలో బయటికి తంతుంది అన్నమాట. ఇది కూడా ఒక కారణం. కాబట్టి నీళ్లు ఫస్ట్ మీరు ఆహారం తీసుకునేదానికి లేట్ అయితే మంచి నీళ్లు తీసుకోండి, మజ్జిగన్నా తీసుకోండి. ఎప్పుడైతే చల్ల పదార్థం లోపలికి పోతుందో ఆ లోపల గోడలన్నీ కూడా చల్లబడతాయి. ఓకే. ఆ తర్వాత మీరు ఏదన్నా ఆహారం తీసుకోండి. అట్లా చేస్తే మీకు ఉపశమనం కలుగుతుంది. ఈ ముద్ర పెట్టుకోండి, నీళ్లు బాగా తీసుకోండి. ఎంతసేపు ఉండాలి ఈ ముద్రలో? ఎంతసేపు ఉండాలి మేడం? ప్రాణముద్ర అయితే ఒక 15 నిమిషాలు పెట్టుకోవచ్చు, ఇది ప్రాణముద్ర. ఉమ్. ఈ అపాన ముద్ర అనేది మీరు 20 నిమిషాలైనా పెట్టుకోవచ్చు. 20 నిమిషాలు పొద్దున, 20 నిమిషాలు మధ్యాహ్నము, 20 నిమిషాలు సాయంత్రము, అట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా? సరే. అది ఇట్లా ఆకాశాన్ని చూసినట్టు పెట్టుకోవాలి, మన తొడల మీద పెట్టుకోవాలి. ఆ, ఓకేనా? ఓకే. సరే మేడం, థ్యాంక్ యూ. ఇది ఫాలో అవ్వండి, చక్కగా ధన్యవాదాలు. ఉపశమనం వస్తుంది. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు, ఏదైనా మాట్లాడతారా? కొత్తగా ఎవరైనా వచ్చారా? ఓ, విష్ణుకాంతం గారు. చెప్పండి అమ్మా విష్ణుకాంతం గారు, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. హలో మేడం. చెప్పండి అమ్మా, నమస్తే. మీరు మీ గురించి గుడికి వెళ్ళాను మేడం. మీరు వెళ్ళమన్నారు కదా, అడిగానని చెప్పమన్నారు కదా. మీ ఆశీస్సులు కావాలన్నారు కదా, మీకు శివుడి ఆశీస్సులు. గుడికి వెళ్ళానండి. ఓ అవునా, అరుణాచలం వెళ్ళొచ్చేసారా? ఇంకా రాలేదు మేడం, అక్కడే ఉన్నామండి. 10 రోజులు ఓ, మేడం ధ్యానం, 10, అరుణాచలంలోనే 11 రోజులు ఉన్నారా? బాగా జరుగుతోందా మీ ప్రోగ్రామ్? బాగా జరుగుతోందా? చాలా బాగా జరుగుతుంది మేడం, ఓకే, చాలా బాగా జరుగుతుందండి. ఒక అనుభవం చెప్తాను మేడం మీకు. ఈవేళ నిన్న చెప్పండి. పొద్దుట 5 గంటలకు 5 గంటలకు కూర్చున్నాను మేడం. ఆ, 5 గంటల సిట్టింగ్ లో కూర్చుంటే నా చైతన్యం ఒక ఏంటి ఆదిశేషు మీద విష్ణువు తెలబడుకుంటాడు, నా ఉమ్, చైతన్యం అలాగే పడుకుంది మేడం. ఉమ్, అదేంటి నేను నాకు రూపం లేదు, అదేంటి కాంతిలో అలాగే ఉన్నాను, కాంతిలో ఉన్నాను, నాకు రూపం లేదు, నేను అలా పడుకున్నాను ఏంటి, విష్ణుమూర్తి కదా పడుకోవాలి, అందులోనే నేను పడుకున్నాను ఏంటి ఉమ్, అని నా ఉనికి అలా అంటుంది మేడం. అంటుంటే మళ్ళీ వెంటనే నా ఉనికి మళ్ళీ ఏం చెబుతుందంటే, విష్ణుమూర్తి తత్వం వేరే ఎక్కడుంది, నీది విష్ణుమూర్తి తత్వం కదా ఉమ్, అని స్పష్టంగా అనిపిస్తుంది మేడం. ఉమ్, నేను వాళ్ళు పెట్టిన దగ్గర కూర్చుని 5 గంటలు ధ్యానం చేశానండి. నేను ఉమ్, ఈ ఆదిశేషుగా ఉన్నదండి కొండ మీదండి. నాకు స్పష్టంగా కొండ మీద అలాగా ఒక కాంతి రూపమే మేడం, కాంతి రూపం మీద ఆదిశేషు అండి. నేను పడుకోవటం ఏంటి, విష్ణుమూర్తి కదా పడుకోవాలి, ఎంత స్పష్టంగా నా ఉనికి అని వినిపించింది మేడం. నాకు ఉమ్. చాలా బాగా అనిపించింది మేడం. మంచి ఎక్స్పీరియన్స్ పొందినారైతే మీకు అరుణాచలంలో. నేను నేను శివుడు వేరే అనేది లేదు అక్కడ. నేనే అవును. శివుడు, శివుడే నేను అనే తత్వమే అరుణాచలంలో. ఆ రమణ మహర్షుల వాళ్ళు కూడా చెప్పిండేది కూడా ఆయన, ఆ వాళ్ళు చెప్పిండేది అదే అన్నమాట. నేను వేరే, ఆత్మ వేరే కాదు, నేను ఆత్మ అంతా ఒకటే, నేను ఆ భగవంతుడు అంతా ఒకటే అనే తత్వాన్ని మీరు అక్కడ చూశారు చూడండి చక్కగా, ఆ జ్యోతి రూపంలో. అరుణాచలం అనేది బాగుంది కూడా మేడం. జ్యోతినే కదండి.
ఆ, ఆ అరుణాచలం అంతే అనేది అంతే. కూడా అగ్నితత్వము, అక్కడ లింగము ఉమ్. అంతా జ్యోతి రూపంలోనే ఉంటుంది అని అక్కడ, అందుకే కదా ఆ జ్యోతిని కూడా వెలిగిస్తారు చక్కగా. ఆ, ఆ అది మీకు బాగా అనిపించేసింది. ఆ, కాంతిలో అలాగే శేషపాన్పు దాని మీద నేను పడుకోవడం ఏంటి, విష్ణుమూర్తి కదా పడుకోవాలి అని భలే ఉనికి భలే అనిపించింది మేడం. మళ్ళీ వెంటనే అదేంటి విష్ణుమూర్తి తత్వం, నీది విష్ణుమూర్తి తత్వమే కదా, పేరు కదా కదా అని మళ్ళీ అనుభూతి ఏంటండి, నాకు చాలా అనుభూతి చాలా బాగా అనిపించింది మేడం. నేను ఆత్మజ్ఞానం ఇక్కడ మీరు ధ్యానం మీకు అందిపోయింది ఆత్మజ్ఞానం. ఇక్కడ ధ్యానం చేస్తున్నామండి. నేను ఉన్నదండి కొండ మీద అండి, నాకు కనిపించింది కొండ మీద. ఉమ్, ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో పెట్టారండి ఒక పెద్ద ఆ మేడ తీసుకుని పెట్టారండి. ఈ జనం కూడా ఎక్కువ ఉన్నారు మేడం, చాలా ఉమ్, ఇంకా వస్తానే ఉన్నారండి. ఖాళీ సరిపోతే అక్కడక్కడ మేళ తీసుకుని ఇస్తున్నారండి. ఆ, ఉమ్. బాగా ఫిల్అప్ అయిపోయారండి జనం, బాగున్నారు బా- మేడం. జనం కూడా మంచి చాలా బాగా ఎక్స్పీరియన్స్లు చేస్తున్నారు. అయితే వస్తున్నాయి. అద్భుతంగా ధ్యానం అద్భుతంగా బాగుందండి. జరుగుతుంది. మీ యాత్ర అద్భుతంగా ఉంది. ఉమ్, బాగుందండి. థ్యాంక్ యూ మేడం. సంతోషం సంతోషం. అక్కడ ఉన్నా కూడా మహాతర్ ఛానల్ ఆన్ చేసుకొని ఉన్నారు చూడండి, ఇది ఇంకా అద్భుతం. ఎక్కడికి వెళ్ళినా కానీ దీని మటుకు టైం టు టైం ఆన్ చేసుకుంటాం కదా, అలా పిచ్చి అవును. ఇంకా ఫస్ట్ ఆ టైం అయిపోతుంది అని అక్కడే ఉంటుంది ప్రాణం అంతా. అవునండి. ఇలా కొంచెం ఒకసారి కొంచెం లేట్ గా వదిలితే ఇంకా వచ్చి పెట్టుకుంటామండి. ఒకసారి బాగా లేట్ అయినప్పుడు మాత్రం పెట్టుకుంటే టైం ఉండలేదు కానండి. బాగుంది మేడం, ఉంటాను మేడం. బాయ్ ఓకే మేడం. అండి, థ్యాంక్ యూ. మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రతి ఒక్కరూ అండి, అదే కావాల్సిండేది. నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, ఈ శరీరం వేరు, అంతా ఒకటే, అంతా పరమాత్ముడే అనేది తెలుసుకునేదే ఆత్మజ్ఞానము. అది దానికోసమే ఈ ప్రయత్నం అంతా కూడా. చక్కగా ఆ ఆత్మ అనేది జ్యోతి రూపంలో దర్శనం ఇవ్వడం అనేది ఇంకా అద్భుతం అన్నమాట. థ్యాంక్ యూ అండి. తిరిగి రేపటి సెషన్లో, ఈరోజు 10 కాకనే అయిపోతుందేమో సమగ్ర జీవనశైలి అనుకున్నా నేను. ఏంట్రా బాబు ఇంత తొందరగా అయిపోతుందా, అప్పుడే మెసేజ్ పెట్టాలా అనుకున్నాను. పర్వాలేదు, బాగానే సాగింది. థ్యాంక్ యూ అండి, అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందామని.